सर्वांतर्यामिने नमः। गुरुर्पिता गुरुर्माता गुरुर्देवो न संशयः। मनसा कर्मणा वाचा तस्मै श्री गुरवे नमः। మన జీవిత లక్ష్యమైన శాశ్వతానందాన్ని పొందడానికి మన ఈ శరీరం ఒక మాధ్యమంగా తీసుకుంటాం. ఈ శరీరము ప్రపంచంలో ఒక భాగమై ఉంది. ఈ శరీరాన్ని ముందు మనం క్షుణ్ణంగా తెలుసుకుంటూ వెళ్ళాలి. తరువాత ప్రపంచాన్ని గురించి తెలుసుకుందాం. అంతేకాక విచిత్రం ఏమిటంటే సృష్టిలో రెండే రెండు ఉన్నాయి. ఒకటి కనబడేది, ఒకటి కనబడంది. కనబడేదంతా కూడా ఈ ప్రపంచము, మన శరీరము. ఇక కనబడంది మాత్రం మనకు తెలిసినంత వరకు మన మనస్సు అని ఇప్పటి వరకు తెలిసింది. ఇక ముందు ఆ కనబడింది ఏదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ శరీరం గురించి ఆలోచిస్తే మనకు ప్రత్యక్షంగా పైకి కనిపిస్తున్న శరీరం అంతా కూడా స్థూల శరీరం అని పేరు. ఈ స్థూల శరీరాన్ని 10 భాగాలుగా చేశారు. ఈ 10 భాగాలే ఇంద్రియాలని పేరు. ఈ ఇంద్రియం అంటే ఏమిటి అంటే బాహ్య విషయాలను గ్రహించుకునేది లేదా అనుభవించేవి. ఈ రెండు కూడా ప్రపంచంలో మన శరీరం కాక మిగతా విషయాలన్నింటినీ అంటే తెలుసుకుంటూ గ్రహిస్తూ అనుభవిస్తూ ఉండే వాటినే మనం ఇంద్రియాలు అన్నాం. ఇవి 2 రకాలు. ఈ 10లో మొదటి 5 జ్ఞానేంద్రియాలని, తరువాత 5 కర్మేంద్రియాలని. ఈ జ్ఞానేంద్రియాలను ఎందుకన్నారంటే మనకి కనిపిస్తున్న బాహ్య ప్రపంచాన్నంతా కూడా తెలుసుకుంటూ ఉంటాయి. ఈ 5 ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇక మిగతా 5 ఇంద్రియాల ద్వారా దాన్ని అనుభవిస్తూ ఉంటాం. కర్మ ద్వారా అనుభవిస్తూ ఉంటాం. అందుకని కర్మేంద్రియాలు అన్నారు. ఈ జ్ఞానేంద్రియాలు మొదట 5 ఏమిటో చూద్దాం. మొట్టమొదలు త్వక్ అంటే చర్మం. ఈ మన శరీరం అంతా కూడా చర్మం చేత కప్పబడి ఉంది. ఈ చర్మానికి స్పర్శ గుణమే ప్రధానంగా కలిగి ఉంది. ఇది బాహ్య విషయాలన్నింటినీ స్పర్శ ద్వారా మనకు తెలియజేస్తుంది, జ్ఞానేంద్రియం కాబట్టి. చర్మము తర్వాత చక్షు అంటే కన్ను. ఈ కన్నే చాలా ప్రధానమైంది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటాం. అంటే కన్నుల ద్వారానే మనకు మొత్తం ప్రపంచం కనిపిస్తూ ఉంది. వీటిని భౌతిక చక్షువులు అంటారు. అంటే పైకి కనబడే కళ్ళు. ఈ కన్నుల యొక్క దృష్టి చేత, కన్నులు చూడబడడం చేత మనకు మన బయట ఉన్న వెలుపల ఉన్న ప్రపంచమంతా చూడగలిగినంత మనకంతా కనిపిస్తూ ఉంటుంది. అంటే దృశ్యం అంతా కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది దృక్కు అంటే కన్ను ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఈ చూడగలగడం అనేది తెలుసుకుంటున్నాం కాబట్టి చూడగలగడం అనే జ్ఞానం కలుగుతుంది కనుక చక్షురింద్రియం అన్నారు. ఆ కన్ను తర్వాత ముక్కు. ఈ ముక్కు వాసనను పీలుస్తుంది. అంటే బయట వచ్చే వాసనలు 2 రకాలు, సుగంధము, దుర్గంధము, మంచి వాసన, చెడు వాసన. ఈ 2 వాసనలని మనం ముక్కు ద్వారా గ్రహించగలుగుతాం. ఈ ముక్కు కూడా ఘ్రాణేంద్రియం అంటారు. ఇది 3వది. 4వది చక్షురింద్రియం, శ్రోత్రేంద్రియం అంటే చెవి ద్వారా శబ్దాన్ని గ్రహిస్తాం. మనకు బయట మన వెలుపల వచ్చే శబ్దాలన్నింటినీ కూడా మన చెవుల ద్వారానే మనం గ్రహిస్తాం కాబట్టి తెలుసుకుంటాం కనుక ఈ చెవులు ఒక ఇంద్రియంగా చెప్పబడ్డాయి, ఒక భాగంగా చెప్పబడ్డాయి. ఆ తరువాత రసనేంద్రియమైన నాలుక, జిహ్వ. ఈ నాలుక వల్ల మనం రుచులను తెలుసుకుంటాం. తీపి, పులుపు, ఉప్పు, కారం మొదలైనవన్నీ కూడా మనకు ఘ్రాణేంద్రియము ద్వారా, నాలుక ద్వారా తెలుస్తుంది. అలాగే నోరు అనేది కూడా మనకు భుజించడానికి ఉపయోగపడుతుంది, మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. నాలుక లేకపోతే మనం మాట్లాడలేము. వాగేంద్రియం అని కూడా అంటారు. అది తర్వాత వస్తుంది కర్మేంద్రియాలలో. ఇక ఈ 5 ప్రధానమైనవి జ్ఞానేంద్రియాలు.
ఇక కర్మేంద్రియాలు ఏమిటంటే వాక్కు, మొట్టమొదలు మాట. ఆ మాట అనేది బయటకు లోపల నుంచి వస్తుంది, అది ఒక కర్మ. మనం మాట్లాడడం అనేది ఒక కర్మ కాబట్టి వాక్కేంద్రియం. తర్వాత పాణి అంటే చేతులు లేకుండా మనం ఏ పని చేయలేం కనుక చేతులు కూడా ఒక ఇంద్రియం. ఆ తర్వాత కాళ్ళు ఒక ఇంద్రియం. ఆ తరువాత మూత్ర విసర్జనం ఒక అంగం, ఒక ఇంద్రియం. మల విసర్జనం ఒక అంగం, ఒక ఇంద్రియం. ఇలాగా కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కలిపి బాహ్యమైన ఇంద్రియాలన్నీ కలిపి స్థూల శరీరం అయింది. ఇక ఈ స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం ఒకటి ఉంది. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? ఈ పైన ఉన్న ఈ హార్డ్వేర్ లాంటి ఈ పరికరానికి లోపల నాడీ మండలము ద్వారా జరిగే స్పందన వల్లనే ఇవన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. ఏ ఇంద్రియానికి దానికి సంబంధించిన నాడులు, నరాలు లోపల ఉన్నాయి. అవి మనకు మొత్తం కొన్ని లెక్కలేనని నాడులు ఉన్నా కూడా సామాన్యంగా ఆధ్యాత్మిక శాస్త్రంలో చెప్పబడేవి 72,000 నాడులు ఉన్నాయని చెప్తారు. అంటే ప్రతి ఇంద్రియం నుంచి మనస్సు నుంచి మళ్ళీ ఇంద్రియంకి ఈ నాడుల యొక్క అనుసంధానం ఉంటుంది. ఇలాగా ప్రతి ఇంద్రియాలకు ఉంటాయి. అంతేకాక శరీరం లోపల ఏమిటంటే ఈ నాడులతో పాటు అనేక అవయవాలు కూడా ఉన్నాయి. ఎముకలు, మాంసము, రక్తము, అలాగే హృదయము, ఊపిరితిత్తులు, ఉదరము అంటే జీర్ణాశయము, కాలేయము, మూత్రపిండాలు, ఇలాగా అన్ని అవయవాలతో, కండరాలతో నిండి ఉంది ఈ శరీరం అంతా. ఈ నాడులతో జరిగే ఈ ఇంద్రియాలకు కలిగే అనుసంధానం చేస్తున్న శరీరమే సూక్ష్మ శరీరం అని పేరు. అంటే అది లేకుండా ఈ ఇంత స్థూల శరీరం పనిచేయదు. అంటే జ్ఞానేంద్రియాలు పనిచేయవు, కర్మేంద్రియాలు పనిచేయవు. కనుక స్థూల శరీరానికి సూక్ష్మ శరీరమే ఆధారం. మరి ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము రెండింటికి మూలమైన కారణ శరీరం కూడా ఒకటి ఉంది. ఏమిటి కారణ శరీరం అంటే, ఈ స్థూల శరీరం పనిచేయాలంటే సూక్ష్మ శరీరం అవసరం. మరి సూక్ష్మ శరీరం పనిచేయాలంటే మనస్సు అవసరం. ఈ 10 ఇంద్రియాలకు మూల కారణమైన ఏదైతే మనస్సు ఉందో దానికి ఇంద్రియాలు ఏమీ లేవు. అది ఒక స్పందన మాత్రమే, సంకల్పం మాత్రమే, ఆలోచన మాత్రమే. ఆ ఆలోచన అనేదాన్ని కారణ శరీరం అంటారు. ఇలాగా మన బాహ్య శరీరం, మనం అంటున్న ఈ శరీరానికి మనకు తెలియకుండా మనకి కనిపించే శరీరం కాక స్థూల శరీరము అనేది కనిపిస్తున్న లోపల ఉన్న సూక్ష్మ శరీరం, కారణ శరీరాలు ఉన్నాయని, వాటి వల్ల జరిగే ప్రక్రియలు ఏ విధంగా ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా మన సాధనకు, మన ఆనందానికి ఉపయోగపడతాయో మనం ముందు తెలుసుకోవాలి. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.